వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఇవాళ ఉసిరావకాయ పెట్టుకుందామండి మనం. ఈ ఉసిరికాయ సీజన్లో ఇప్పుడు వస్తుంది కదా. ఈ వర్షాకాలం వెళ్ళాక శీతాకాలం నుంచి స్టార్ట్ చేసి ఇంచుమించు శివరాత్రి దాకా వస్తాయి. ఉసిరికాయలతో రకరకాలు చేస్తామండి. మురబ్బాలు చేస్తాము. తర్వాత ఈ ఉసిరి ఏంటంటే చావగొట్టినా సరే దీన్ని ఇందులో నుంచి సి విటమిన్ పూర్తిగా ఉంటుంది. ఎంతో కొంత ఎండబెట్టి ఆ ఎండబెట్టిన పప్పుల్ని నీళ్ళల్లో వేసుకుని తాగినా కూడా మనకి సి విటమిన్ అందుతుంది. పచ్చి ఉసిరికాయలు అయితే మనం ఏం చేస్తామంటే పచ్చళ్ళు పెట్టుకుంటాం. ఒకటేమో నిలవ పచ్చడి పెడతాము. 2-3 ఏళ్ళైనా పాత ఉసిరికాయ పచ్చడి ఆరోగ్యానికి మంచిది. తర్వాత రెండోదేమో ఉసిరితోటి ఆవకాయ పెట్టుకుంటాం. 2 మెథడ్స్ చేస్తామండి ఉసిరావకాయ. రెండిట్లలో కూడా మళ్ళీ ఓ దాంట్లో 2 రకాలు ముక్కల్ని కాయల్ని కొంచెం ఉడికించి లేదా వేయించి ఆవకాయ కలుపుకోవటం ఒక పద్ధతి. పచ్చి ఉసిరికాయ ముక్కల్ని మనం ఆవకాయ పెట్టుకోవచ్చండి. శుభ్రంగా 3-4 నెలల పాటు ఉంటుంది. ముక్కలు భలే రుచిగా ఉంటాయి. పచ్చికాయ తినడానికి ఇష్టపడే వాళ్ళు ఇట్లా పెట్టుకోవచ్చు. ఈ మామూలుగా ఉసిరావకాయ పెట్టుకుంటే ఏమవుతుంది, కొన్నాళ్ళకి కాయ ముక్కలు మెత్తమెత్తగా అయిపోయి కలిసిపోతాయి. నూనెలో వేయించామనుకోండి ఉసిరికాయల్ని, అవేమో టంగుమని ఇలాగా గోలికాయల్లాగా అయిపోయి రుచి ఉండదు. కానీ పచ్చి ముక్కలు మాత్రం భలే బాగుంటాయండి. ఏమీ లేదు, ఈ కోపుల్లోకి ఘాట్లు పెట్టి చక్కగా ముక్కలు తరిగేసుకోండి. చిట్టి చిట్టి ముక్కలు కూడా తరగచ్చు. మేము కొంచెం మీ పెద్ద ముక్కలే తరిగాం చూడండి. నేను దీన్ని కూడా హాఫ్ చేస్తానండి, మీ చాయిస్. ఇలా 4 అన్ని పక్షాలు చేసాం కదా, ఇలా ఉంచుకోవచ్చు. లేదా దీన్ని సగం చేయొచ్చు. ఉసిరికాయలు శుభ్రంగా కడిగేయండి. బాగా తడిపట్టిపోయేదాకా తుడిచేసి 1 గంట సేపు ఆరనివ్వండి పూర్తిగా. ఆరాక ముక్కలు తరిగి పెట్టుకోండి. ఒకరోజు నిలవున్న కాయ అయితే కనుక ముక్కలు సులువుగా కోసుకోగలుగుతాము. ఈ కోసేటప్పుడు చూసుకోండి, వేళ్ళు ఇక్కడంతా డ్రైగా అయిపోయి నల్ల చారలు పడిపోతాయి. కడిగిన కాయలు తరగగానే ఇమీడియట్గా కాస్త నూనె రాసి చేతులు తోమేసుకుంటే, ఏదైనా నూనె రాసేసుకుంటే సరిపోతుంది. ఈ ముక్కలు ఇప్పుడు మనం 1/2 కేజీ కాయలు తీసుకున్నామండి. 1/2 కిలో కాయలకి ఎలా పెట్టాలో చెప్తాను కొలత, అంటే నేను చేసేది అనమాట. ఈ పనులు చేసేటప్పుడు చేతులు శుభ్రంగా ఉంచుకోండి. వేరే ఏ పనులు పెట్టుకోబోకండి. దీంతోపాటు పొయ్యి మీద ఇంకో పదార్థం పెట్టద్దు. ఇది చేసేటప్పుడు ఓన్లీ ఇదే. అన్ని పాత్రలు చక్కగా తడి లేకుండా తుడిచి ఒకసారి ఎండలో పెట్టి ఎండవేళ్ళేటప్పుడు కలుపుకుంటే వస్తువు చెడిపోకుండా ఉంటుంది. దీనికి ఎట్లా అంటే ముందు ఒక ఫుల్ గ్లాస్, ఇప్పుడు కాఫీ గ్లాసులు ఉంటాయి కదా, కాఫీ గ్లాస్ తీసుకోండి. 1/2 కేజీకి కాఫీ గ్లాస్ కొలత. ఇంతకంటే ఒక రవ్వ పెద్ద గ్లాస్ అయినా పర్వాలా, మరీ పెద్దది కాకుండా. ఒక ఫుల్ గ్లాస్ కారం అండి. మీకు ఇది కొలతలో కావాలంటే అటుగా ఒక 75 గ్రామ్స్ అలా అనుకోండి. నిండుగా 1 గ్లాసు కారం వేసుకుందాము. అదే గ్లాస్ తోటి ఆవపిండి కూడా. కారం ఫుల్గా వేసాం కదా, ఆవపిండి అంత వేయద్దండి, కొంచెం తగ్గించండి. అంటే కనీసం ఒక 20 గ్రాములు 25 గ్రాములు తగ్గించేసేయచ్చు. 3/4 గ్లాస్ కంటే ఎక్కువ, ఫుల్ గ్లాస్ కంటే తక్కువ అన్నమాట. ఇప్పుడు అంతకంటే కొంచెం తక్కువ ఉప్పు వేసుకోండి. మీరు ఏదైనా సరే ఇదే కొలత. ఉప్పు ఎందుకంటే వెయిట్ ఎక్కువ వస్తుంది కదా, అందుకని ఉప్పు తక్కువ వేసుకోవాలి. 1 స్పూను పసుపు వేద్దాం. ఇందులో మొత్తం పదార్థాలన్నీ కలిపేద్దామండి. 1 టేబుల్ స్పూను, అంటే ఇది చిన్నది కదా, 2 టీ స్పూన్లు అనుకుందాం. 2 టీ స్పూన్లు వేయించి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతి పొడి. ఈ మెంతుల పొడి, పచ్చి పొడి ఎప్పుడు వేసుకోకూడదండి, చాలా జిగురు వచ్చేస్తుంది. మనం ఈ పచ్చళ్ళకి ఏంటంటే మెంతులు దోరగా వేయించేసి పొడి చేసి పెట్టుకోవాలి. ఈ పొళ్ళు మనం పులుసుల్లో వాటిలలో కూడా వేసుకోవచ్చు. మరి ఇంతే అయితే వేగదు కదా, వేగుతుంది కానీ గ్రైండ్ అవ్వదు. వేయించేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకుంటే ఏదైనా సాంబార్లు పులుసుల్లో 1 చిటికెడు వేసుకుంటే హెల్త్కి మంచిది. మొత్తం ముక్కలు కలిపేసాం కదా, మొత్తం కారాలన్నీ కలిపిన తర్వాత నాకు ఉసిరావకాయ చాలా ఇష్టం అండి. ఈ పచ్చి ముక్కలది మరీ ఇష్టం. ఇది మొదటి 2-3 రోజులు కొంచెం సుమారుగా ఉంటుంది. ముక్కలన్నీ వేసేస్తున్నాను చూడండి. 2-3 రోజులు మాత్రం ఇది కొంచెం కసకసగా ఉంటుంది, మనకి ఈ రుచి అర్థం కాదు. ఒక 4 రోజులు కనుక ఊరనిస్తే ఎంత బాగుంటుందో. ముక్కలు చిన్నవి తరుక్కుంటే ఏంటంటే మనం 3-4 ముక్కలు వేసేసుకుని అన్నంలో కలుపుకుని ముక్కలు తినేయచ్చు. ఈ ఉసిరావకాయ తిన్నప్పుడల్లా మనం ఉసిరి ముక్కలు తింటాము, అది హెల్త్కి మంచిది. పచ్చి ఉసిరికాయలో ఎక్కువ సి విటమిన్ ఉంటుంది. చూడండి ఎలా డ్రైగా కనపడుతుందో. ఇప్పుడు ఇది ఎట్లా ఊరుతుందండి, 1.5 రోజు పడుతుంది కదా, కనీసం 2 రోజులు ఉంటే కానీ దీని మొహం వెలగదనిపిస్తుంది కదా. దీంట్లో ఏం చేద్దామంటే ఒక 3-4 నిమ్మకాయల రసాన్ని పిండేద్దాం. ఊట రావడానికి
పులుపు సరిపోవడానికి. ఎందుకంటే మన ఈ ఉసిరికాయకి అంత విపరీతమైన ఉప్పు కారాలు అవసరపడవు. ఇది నిలవ ఉండాలంటే ఉప్పు వేసుకోవాలి మనం. అందుకని దాన్ని సరిచేయటం కోసం మనం నిమ్మరసం వేస్తాం. ఓ 4 నిమ్మకాయల రసం వేసానండి. ఇది ఎట్లా అంటే మనం చూసుకోవాలి 3వ రోజున ఉప్పు కారం సరిపోయినాయా లేదా, ఇంకొంచెం పులుపు అవసరపడుతుంది దాన్ని. మామూలుగా మనం ఈ ఊరగాయలో చింతపండు రసం పెట్టే పద్ధతి ఉంటుంది. ఈ పచ్చి దాంట్లో మాత్రం చింతపండు పెట్టట్లేదండి, పెట్టద్దు, బాగుండదు కూడా. ఇదే బాగుంటుంది. అవసరాన్ని బట్టి ఇంకొకటి 2 నిమ్మకాయలు పిండుకోవచ్చు. మనం ఇంట్లో అయితే ఇంకో కాయ కూడా పిండేసి మూత పెట్టి ఒక రోజు వదిలేస్తే ఉప్పు ఆ తడికి మెల్లిగా కరిగి కాయల్లో ఉన్న ఊటకి కరిగి నిదానంగా ఇదంతా తడిగా అవుతుంది. 2వ రోజు తాలింపు పెట్టుకోవచ్చు. మన ఓపిక. ఇప్పుడు నేను స్టూడియోలో చేస్తున్నాను కాబట్టి ఇప్పుడే తాలింపు పెట్టి చూపించేస్తాను. ఈ పచ్చళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదండి. అంటే దీన్ని పచ్చడి అనకూడదు, నాకు అదే బ్యాడ్ వర్డ్ యాక్చువల్లీ. ఊరగాయ అని చెప్తాం. ఇంత ఉప్పు వేసాం కదా, ఇంత ఉప్పు వేసి ఇంత ఆవపిండేసి ఏ తడి తగలకుండా మనం చేసేది. ఎందుకంటే ఇది ఊరడానికి, ఊరిన కొందికి ఇందులో ఈ అంటే ప్రీబయోటిక్స్ అని చెప్తారు కదా, అవి పెరుగుతాయి అన్నమాట. ఊరగాయ హెల్త్కి మంచిది. ఇది ఎత్తి మనం ఫ్రిడ్జ్లో పెట్టామా, ఇందులో నుంచి మనకి రావాల్సిన హెల్త్ బెనిఫిట్ కనీసం 80%కి తగ్గిపోతుందండి. పచ్చడి నిలవ ఉండాలి అంటే ఉప్పు సరిపడా ఉండాలి. నిలవ లేదు అంటే పచ్చడి పాడైపోతుంది అంతే అని చెప్పుకోకండి. కాదు, ఉప్పు చాలకపోతేనే నిలవ ఉండదు, మరి కాస్త ఉప్పు పడాలి. అందుకని ఏంటంటే ఈ బీపీ ఉన్న వాళ్ళని ఊరగాయలు తినద్దు అని ఎందుకు చెప్తారంటే ఉప్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఉప్పు వేసి కరెక్ట్గా సరిపడా అలా కనుక ఉంచుకుంటే మనకి ఇది 3-4 నెలల దాకా ఎర్రగానే ఉంటుందండి. కొంచెం వాడే కారం ఈ 3 మ్యాంగోస్ లాంటివి తీసుకోండి, రెడ్గా ఉంటాయి. గుంటూరు కారాలు అవి ఎర్రగా ఉంటాయి. పచ్చడి ఎర్రగా ఉండాలి కాబట్టి అందం కోసం ఫ్రిడ్జ్లో పెట్టద్దండి, ఆరోగ్యం కోసం బయట పెట్టుకోండి. ఇగో ఇందాకటికంటే తడిసిపోయింది చూడండి. దీని మీద ఒక చిన్న తిరగమాత పెట్టుకుంటాం, తాలింపు వేస్తాము. ఇందాకటికంటే తడిగా కనిపిస్తుందమ్మ పచ్చడి. ఇంకొక రోజు ఉంచితే బాగా లూజ్గా వస్తుంది. మీ రుచిని బట్టి ఉప్పు పులుపు అడ్జస్ట్ చేసుకోండి. ఉప్పు మాత్రం ఖచ్చితంగా ఎక్కువ ఉండాలి, లేకపోతే పచ్చడి నిలువ ఉండదు. దీన్ని ఏం చేద్దామంటే తాలింపు నేను నువ్వుల నూనెతోటే చేస్తాను ఎక్కువగా. మీ అలవాటు ప్రకారం చేయండి. సన్ఫ్లవర్ ఆయిల్స్ అవి పచ్చడి ఊరగాయల తాలింపులకి ఏం పెద్ద బాగోవు. ఎప్పుడు ట్రై చేయకపోతే నువ్వుల నూనె ట్రై చేసి చూడండి. మంచి ఎక్సలెంట్ గానుగ నూనె అండి, చాలా బాగుంటుంది, ఎక్కువ నిలవ ఉంటుంది కూడా. ఊరగాయ తాలింపుల్లో శనగపప్పు మినపప్పు అలాంటివి వేసుకోవద్దండి, నిలవ ఉంటే బాగుండదు. మీరు కొంచెంలో తాలింపు పెట్టుకుంటామంటే మీ చాయిస్ పెట్టుకోండి. వెల్లుల్లిపాయలు అవి కూడా మనం ఎక్కువ పెట్టేసేటట్టయితే నేను ఒకేసారి పెడతాం, మళ్ళీ తాలింపు పెట్టం. ఇది ఒక 4 రోజుల్లో 20 రోజుల్లో అయిపోతుంది అంతే. ఈ సీజన్లో ఒక 3 సార్లు అయినా ఈ పచ్చి ముక్కలు పచ్చడి చేసుకుంటాను నేను. ఒక 1/2 టీ స్పూన్ కంటే తక్కువ కాసిన మెంతులు. ఈ మెంతులు ఏంటంటే ముందు వేయకపోతే వేగవు, చేదుగా ఉంటాయి పంటి కింద పడ్డప్పుడు. ఆవాలు వేస్తాం కదా, అవి ముందే వేసేయచ్చు. ఇవి మరీ సన్నావాలు అన్నీ మొహం మీదే పడతాయని ముందు వేయట్లేదు. ఇందులో కూడా ఒక ఇటుకుందండి. ఈ తాలింపు వేడివేడిది ఎత్తి పచ్చట్లో పోసేసామనుకోండి పచ్చడి తొందరగా నల్లబడిపోతుంది. అందుకని తాలింపు వేయించుకుని పక్కన పెట్టేసుకోవాలి, చల్లారిపోయాక వేసుకోవాలన్నమాట. ఓకే, ఆవాలు వేస్తున్నాను, 4 ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, తర్వాత 2 రెబ్బల కరివేపాకు. ఓకే, పక్కన పెట్టేద్దాం. వేడిది వేస్తే మాత్రం పచ్చడి ఖచ్చితంగా తొందరలోనే నల్లబడిపోతుంది. దాన్ని చల్లారనిచ్చి పోసుకోవాలి. మనం పెట్టిన తాలింపు చల్లారిపోయిందండి, ఇందులో పోసేద్దాము. మంచి వాసన వస్తుంది. మొత్తం కలిపేయండి. ఒక రోజు ఉన్నాక చక్కగా దీన్ని వడ్డించండి. ఉప్పు మాత్రం చూసుకోండి ఖచ్చితంగా. మొదటి 2-3 రోజుల్లో ఏం అయిపోదు, 2-3 డేస్కి ఏం కాదు. ఒక 3వ రోజు అట్లా చూసి ఉప్పు అవసరమైతే వేయండి. పెద్ద ఉసిరికాయల పచ్చి ఆవకాయ తయారు చేసామండి. ఈ రెసిపీలో చిన్న మార్పులు ఏంటంటే మీరు తాలింపు వేసుకునేటప్పుడు పప్పులు వేసుకుంటారా, వెల్లుల్లిపాయలు వేసుకుంటారా అనేది పూర్తిగా మీ చాయిసే. ఉప్పు కారం సేమే, కానీ నిమ్మరసము సాల్టు కొంచెం కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.